హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే ఫ్రూట్స్ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వేసవిలో చల్లచల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుని చక్కగా తినేయొచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో ఇన్స్టెంట్ కస్టర్డ్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతో పాలు తీసుకుందాము. నేను ఇక్కడ పాలు వచ్చేసి 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఈ పాలని చక్కగా మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, 5 మినిట్స్ పాలని మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే కలర్ కూడా వస్తుంది. కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి. మంచి కలర్ రావడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఎల్లో కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలేమీ కట్టకుండా జాగ్రత్తగా వెంటనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుందాము. పంచదార తినే తీపిని బట్టి షుగర్ అనేది వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు బాయిల్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ రావడం కోసం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే చక్కగా యాలకుల పొడి దంచుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతకంటే చిక్కబడితే బాగుండదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కూల్ అవ్వడానికి కనీసం 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. చూసారు కదండి, పూర్తిగా చక్కగా కూల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ వేసుకుందాము. 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు వేస్తున్నాను. గ్రీన్ గ్రేప్స్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి 1/2 కప్పు వేసుకోవాలి. దానిమ్మ గింజలు 1/2 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టూటీ ఫ్రూటీ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సన్నగా కట్ చేసిన బాదం పప్పు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటిపండు వేస్తున్నాను. వీటితో పాటుగా ఇంకా ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లో వేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగడమే. చూసారు కదండి, కస్టర్డ్ పౌడర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా హెల్దీగా ఫ్రూట్స్ కస్టర్డ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా గ్లాసులు లాగించేస్తారు. ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.